సీఎం రేవంత్ రెడ్డి 14 నెలల పాలనపై చర్చకు సిద్దమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సీఎం చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన చోటుకు చెప్పిన సమయానికి వస్తానన్న హరీష్ రావు కొడంగల్ నియోజకవర్గమైన రేవంత్ రెడ్డి ఇంట్లో అయినా చర్చకు సిద్దమని అన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలతో పాటు అన్ని అంశాలపైన చర్చ చేద్దామని తెలిపారు. అరుపులు పెడబొబ్బలతో సాగు తాగునీళ్ల కష్టాలను రేవంత్ రెడ్డి తీర్చలేరన్నారు. నిందలు వేయడం మాని నదీ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట సభలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్దాలు మాట్లాడారని ఆక్షేపించారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలించకపోతుంటే ఆపడం చేతకాక తమ మీద మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలమూరును ఎడారిగా మార్చిన టీడీపీ కాంగ్రెస్లతో అంటకాగి తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డేనని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డికి అడ్డుపడుతూ కేసులు వేయించింది రేవంత్ రెడ్డేనని ఆరోపించిన హరీష్ రావు కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదుర్కొని 90% పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని మిగిలిన 10% పనులు చేయకుండా ప్రాజెక్టును కావాలని పక్కన పెట్టి పాలమూరు ప్రజల ఉసురు పోసుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయి ఉంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల కాళ్లు కడిగేవాళ్లమని అన్నారు.